లోక్సభ ఎన్నికల్లో మాది థర్డ్ ప్లేస్ కాదు జీరో మీది మళ్ళీ థర్డ్ ప్లేస్ అంటూ నువ్వు రేపు మాకు కాంగ్రెస్ పెట్టాను అంటే ఏం పోయే ముందు ఇండైరెక్ట్ చెప్తారు జర కొంచెం అంటే ఇప్పుడు పాపం మన ఆరూరు రమేష్ ని కూడా కిడ్నాప్ చేసిన తర్వాత ఏమన్నా ఆయన కేసీఆర్ కలిసిన తర్వాత నేను ఏడికి వదిలేను అన్నాడు, తెల్లారిపోయిండు విమానం ఎక్కిడు. అయోధ్య అక్షింతల అంశం సైతం ప్రభావం చూపే ఛాన్స్. అయోధ్య అంశం రాసి పెట్టుకోండి, ఇది చాలా ప్రభావం చూపిస్తుంది తెలంగాణ దేశమంతా అయోధ్య అక్షింతలే. అబ్కీ బార్ 400 పార్ అనేది ఎందుకు మోడీ మరి కాళేశ్వరం డిజైన్ లో అనవసరంగా కేసీఆర్ జోక్యం. అసలు మొత్తం డిజైన్ చేసుకునేది ఆయన. అధికారంలో ఉన్న పార్టీలోకి చేరికలు రొటీనే. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో కేసీఆర్ ఫ్యామిలీ ఉండొచ్చు అంటే క్లారిటీ ఇస్తున్నాడు ఆయన, చాలా క్లారిటీ ఇచ్చేస్తున్నాడు. రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాష బీఆర్ఎస్ ఉనికిలోకి వచ్చాకే వింటున్నా అంటే ఈయన ఇండికేషన్ ఇది. నేను పోతున్నారా భయ్, ఇక మీరు ఇప్పటికైనా మీ నోర్లు మూర్లు కలిసి కేసీఆర్ కొంప మూస్తున్న జీవన్ అనుకోవచ్చు. వాస్తవం చెప్పాలి సారీ మన కేశవరావు రైట్, బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు సంచలన కామెంట్స్. అంటే దీని అర్థం ఏంది, నేను కాంగ్రెస్ లోకి పోతున్నా అటు ఇటు ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ అయోధ్య అంశం వచ్చిందంటే దాని అర్థమైంది నేను ఆల్రెడీ బీజేపీతో చర్చలు చేసినా కానీ సఫలం కాలేదు, నన్ను దగ్గర దూరం పెట్టిర్రు వీళ్ళు. సో కాళేశ్వరం అసలు ఈ స్టేట్మెంట్ నాకు తెలిసి ఈ క్యాండిడేట్ 9 ఏళ్లలో ఎన్నడూ మాట్లాడాలి. అసలు ఆ విషయం ఏంటంటే ఆయనకు రాజ్యసభ ఎంపీ ఉండాలి, బిడ్డకు మేయర్ పదవి కార్పొరేట్ పదవి ఉండాలి, ఇంకో కొడుకు ఉంటాడు ఆ విఠల ఇది ఉంటుంది, ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ ఉండాలి. ఇవి ఉంటే సరిపోయి ఆయనకి ఇంకేం అవసరం లేదు. ఈయన తోటి బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి లాభం అయితే లేదు, జీరో. కానీ కేసీఆర్ ఇలాంటి వాళ్ళకే పెద్ద పీట ఏంది, ఆ బిడ్డను కొడుకుని తీసుకొని పోని చోట్ల కూడా ఈయన పోయిండు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం అవుతుంది, 3వ 0 స్థానానికి రాసి పెట్టుకోండి. ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు సంచలన కామెంట్ చేశారు. ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన కాళేశ్వరం డిజైన్ లో కేసీఆర్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని తెలిపారు. అసలు కాళేశ్వరం డిజైనే ఆయనది వాస్తవం. అధికారంలో ఉన్న పార్టీలోకి మారడం దేశమంతా జరుగుతున్న రొటీన్ ప్రాక్టీస్ అని చెప్పిన కేకే గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది బీఆర్ఎస్ లో చేరని ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఆ చర్యలకు పాల్పడక తప్పలేదని వ్యాఖ్యానించారు. అంటే రేపు మాపో అంటే ఇండైరెక్ట్ క్లారిటీ ఇచ్చేసినట్టే, కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చేసినట్టే, ప్లస్ కేసీఆర్ ను కొంప ముస్తుడిగా అలా నో డౌట్ అలా. అంటే ఆయన చెప్పిన దాంట్లో ఒకటి చాలా క్లియర్ ఏంటంటే రొటీన్ గా ఎవరు పోవాల్సిన పని లేదు. కేసీఆర్ ఎందుకు తీసుకున్నాడు, అందరికి డబ్బులు ఆశ చూపెట్టి లెక్కలన్నీ చూపెట్టి రే ఉంటారా వస్తారా అని బెదిరించి తీసుకున్నాడు. ఈయన లెక్క వేరు, ఇదే పేపర్ పైన కేకే. లోక్సభ ఎన్నికల్లో మా 3rd ప్లేస్ అంట. కేసీఆర్ ను డిఫెన్స్ లోకి నెట్టిన కేకే మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించిన సందర్భంలో నల్గొండ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడిన బొందరగడ్డ అనే భాషను కేసీఆర్ తప్పట్టారు. కాళేశ్వరం డిజైన్ విషయంలోనూ కేసీఆర్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని అభిప్రాయపడ్డారు. పార్టీ నిర్వహణలో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీష్ రావు, కవిత మాత్రమే ప్రముఖంగా కనిపించారని, పార్టీలోని మిగతా నాయకులకు ప్రాధాన్యత లభించలేదని తెలిపారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాష గురించి ప్రస్తావిస్తూ 60 ఏళ్ల కాలంలో ఎన్నడూ ఇలాంటి భాష వినలేదని, బీఆర్ఎస్ ఉనికిలోకి వచ్చిన తర్వాతనే వింటున్నాయని అన్నారు. తాను సెక్రటరీ జనరల్ గా పార్టీ చేస్తున్న తప్పులను నిర్మోహమాటంగానే చెప్పారని గుర్తు చేశారు. కానీ తన మాటలు కేసీఆర్ అప్పట్లో పట్టించుకోలేదన్నారు. చెప్పిండోడి నాకు తెలిసి అంత సినిమా ఉండదు కానీ ఇప్పుడు వచ్చి మాట్లాడుతా ఉన్నాడు. నా నోట్లో నాలుకనే లేదు, ఆయనకి ఏం చెప్తాడు చెప్పు, నాకు అర్థం కాదు. రైట్, మరి దారం. లోక్సభ ఎన్నికల్లో మాది థర్డ్ ప్లేస్ కాదు జీరో మీది మళ్ళీ థర్డ్ ప్లేస్ అంటూ నువ్వు రేపు మాకు కాంగ్రెస్ పెట్టాను అంటే ఏం పోయే ముందు ఇండైరెక్ట్ చెప్తారు జర కొంచెం. అంటే ఇప్పుడు పాపం మన ఆరూరు రమేష్ ని కూడా కిడ్నాప్ చేసిన తర్వాత ఏమన్నా ఆయన కేసీఆర్ కలిసిన తర్వాత నేను ఏడికి వదిలేను అన్నాడు, తెల్లారిపోయిండు విమానం ఎక్కిడు. అయోధ్య అక్షింతల అంశం సైతం ప్రభావం చూపే ఛాన్స్. అయోధ్య అంశం రాసి పెట్టుకోండి, ఇది చాలా ప్రభావం చూపిస్తుంది తెలంగాణ దేశమంతా అయోధ్య అక్షింతలే. అబ్కీ బార్ 400 పార్ అనేది ఎందుకు మోడీ మరి కాళేశ్వరం డిజైన్ లో అనవసరంగా కేసీఆర్ జోక్యం. అసలు మొత్తం డిజైన్ చేసుకునేది ఆయన. అధికారంలో ఉన్న పార్టీలోకి చేరికలు రొటీనే. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో కేసీఆర్ ఫ్యామిలీ ఉండొచ్చు అంటే క్లారిటీ ఇస్తున్నాడు ఆయన, చాలా క్లారిటీ ఇచ్చేస్తున్నాడు. రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాష బీఆర్ఎస్ ఉనికిలోకి వచ్చాకే వింటున్నా అంటే ఈయన ఇండికేషన్ ఇది. నేను పోతున్నారా భయ్, ఇక మీరు ఇప్పటికైనా మీ నోర్లు మూర్లు కలిసి కేసీఆర్ కొంప మూస్తున్న జీవన్ అనుకోవచ్చు. వాస్తవం చెప్పాలి సారీ మన కేశవరావు రైట్, బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు సంచలన కామెంట్స్. అంటే దీని అర్థం ఏంది, నేను కాంగ్రెస్ లోకి పోతున్నా అటు ఇటు ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ అయోధ్య అంశం వచ్చిందంటే దాని అర్థమైంది నేను ఆల్రెడీ బీజేపీతో చర్చలు చేసినా కానీ సఫలం కాలేదు, నన్ను దగ్గర దూరం పెట్టిర్రు వీళ్ళు.
సో కాళేశ్వరం అసలు ఈ స్టేట్మెంట్ నాకు తెలిసి ఈ క్యాండిడేట్ 9 ఏళ్లలో ఎన్నడూ మాట్లాడలేదు. అసలు ఆ విషయం ఏంటంటే ఆయనకు రాజ్యసభ ఎంపీ ఉండాలి, బిడ్డకు మేయర్ పదవి, కార్పొరేట్ పదవి ఉండాలి, ఇంకో కొడుకు ఉంటాడు, ఆ విఠలరావు ఇది ఉంటుంది, ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ ఉండాలి. ఇవి ఉంటే సరిపోయి ఆయనకి ఇంకేం అవసరం లేదు. ఈయన తోటి బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి లాభం అయితే లేదు, జీరో. కానీ కేసీఆర్ ఇలాంటి వాళ్ళకే పెద్దపీట ఏంది, ఆ బిడ్డను కొడుకుని తీసుకొని పోని చోట్ల కూడా ఈయన పోయిండు. ఎస్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం అవుతుంది, 0 స్థానానికి రాసి పెట్టుకోండి. ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు సంచలన కామెంట్ చేశారు. ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన కాళేశ్వరం డిజైన్లో కేసీఆర్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని తెలిపారు. అసలు కాళేశ్వరం డిజైనే ఆయనది వాస్తవం. అధికారంలో ఉన్న పార్టీలోకి మారడం దేశమంతా జరుగుతున్న రొటీన్ ప్రాక్టీస్ అని చెప్పిన కేకే గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది బీఆర్ఎస్ లో చేరని ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఆ చర్యలకు పాల్పడక తప్పలేదని వ్యాఖ్యానించారు. అంటే రేపో మాపో అంటే ఇండైరెక్ట్ క్లారిటీ ఇచ్చేసినట్టే, కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చేసినట్టే, ప్లస్ కేసీఆర్ ను కొంపముస్తుడిగా అలా నో డౌట్. అలా అంటే ఆయన చెప్పిన దాంట్లో ఒకటి చాలా క్లియర్ ఏంటంటే రొటీన్ గా ఎవరు పోవాల్సిన పని లేదు. కేసీఆర్ ఎందుకు తీసుకున్నాడు, అందరికి డబ్బుల ఆశ చూపెట్టి లెక్కలన్నీ చూపెట్టి రే ఉంటారా వస్తారా అని బెదిరించి తీసుకున్నాడు. ఈయన లెక్క వేరు, ఇదే పేపర్ పైన కేకే. లోక్సభ ఎన్నికల్లో మా 3rd ప్లేస్ అంట. కేసీఆర్ ను డిఫెన్స్ లోకి నెట్టిన కేకే మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించిన సందర్భంలో నల్గొండ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడిన బొందలగడ్డ అనే భాషను కేసీఆర్ తప్పుపట్టారు. కాళేశ్వరం డిజైన్ విషయంలోనూ కేసీఆర్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని అభిప్రాయపడ్డారు. పార్టీ నిర్వహణలో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీష్ రావు, కవిత మాత్రమే ప్రముఖంగా కనిపించారని, పార్టీలోని మిగతా నాయకులకు ప్రాధాన్యత లభించలేదని తెలిపారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాష గురించి ప్రస్తావిస్తూ 60 ఏళ్ల కాలంలో ఎన్నడూ ఇలాంటి భాషను వినలేదని, బీఆర్ఎస్ ఉనికిలోకి వచ్చిన తర్వాతనే వింటున్నానని అన్నారు. తాను సెక్రటరీ జనరల్ గా పార్టీ చేస్తున్న తప్పులను నిర్మోహమాటంగానే చెప్పారని గుర్తు చేశారు. కానీ తన మాటలు కేసీఆర్ అప్పట్లో పట్టించుకోలేదన్నారు. చెప్పిండో నాకు తెలిసి ఎంత సినిమా ఉండదు, కానీ ఇప్పుడు వచ్చి మాట్లాడుతా ఉన్నాడు. నా నోట్లో నాలుకనే లేదు, ఆయనకి ఏం చెప్తాడు చెప్పు, నాకు అర్థం కాదు. వరి దారం. మహారాష్ట్ర ఎంవీఏలో చీలిక, ఉద్ధవ్ శివసేన తొలి జాబితా రిలీజ్ అంటూ ఒక చూస్తాను. అదంతా ఒక పెంట. దీని గురించి మాట్లాడకంటే నెక్స్ట్ శనార్థి తెలంగాణ. నలుగురికి కన్ఫర్మ్, మరో 4 స్థానాలపై ఉత్కంఠ. కాంగ్రెస్ 8వ జాబితా విడుదల. దేశవ్యాప్తంగా 14 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటన. ఆదిలాబాద్ నుంచి సుగుణకుమారి, నిజామాబాద్ బరిలో జీవన్ రెడ్డి, మెదక్లో నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్ రెడ్డికి ఛాన్స్ అంటూ ఒకరిని చూస్తాం. భుజాలు తడుముకుంటూ పరోక్షంగా ట్యాపింగ్ ని ఒప్పుకుంటూ ఒకవేళ చేసే తప్పేంటని బుకాయింపు. అంతర్జాతీయ కుంభకోణమా అంటూ కథలు. కాళేశ్వరం లిక్కర్ దంద స్కామ్లు కాకపాయాయి. పక్కోటి జీవితాల్లోకి తొంగిచూడడం సభ్యతేనా? మీ స్వార్థం కోసం జీవితాలు ఆగం చేస్తారా? చేసిన పాపాలకు ఇంకా సిగ్గురాట్లే. జనం తనినా, క్యాడర్ ఉమ్మినా డ్రామారావుకు ఇజ్జత్ అనిపించట్లే. ప్రజలకు మంచి చేయడం మీ దృష్టిలో చెడా? ఏమి డ్రామారావు, నీ వల్ల దేశానికి ఉపయోగం అంటూ చాలా అద్భుతంగా రాశాడు. ఇక్కడ ఇంకో మాట